సుగుణ ఆత్మవిశ్వాసమే అసలైన అందం. సుగుణ ఒక అందమైన యువతి. ఆమె మనసు చాలా స్వచ్ఛమైనది. అయితే ఆమెకు రకరకాల వంటకాలు రుచి చూడటమంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను కాస్త బొద్దుగా మార్చింది. తన రూపం పట్ల ఆమెకు ఎప్పుడూ చిన్నచూపు లేదు, కాని లోకం తీరువేరుగా ఉండేది. సుగుణ తండ్రి సోమయ్య తన కూతురు పెళ్లికోసం ఎన్నో సంబంధాలు చూశాడు. కాని వచ్చినవారంతా ఆమె లావుగా ఉందని వంకలు పెట్టి వెళ్ళిపోయేవారు. నా కూతురి గుణం బంగారం, అది ఎవరికీ కనిపించడం లేదా అని సోమయ్య బాధపడుతుండేవాడు. ఒకరోజు సోమయ్య పాత స్నేహితుడు వాసుదేవ్ వారి ఇంటికి వచ్చాడు. సుగుణ అతిథి మర్యాదలు, ఆమె పద్ధతి చూసి వాసుదేవ్ ముగ్ధుడయ్యాడు. తన కొడుకు రవికి సుగుణే సరైన జోడీ అని నిర్ణయించుకుని పెళ్లి నిశ్చయించాడు. పెళ్లిరోజు రానే వచ్చింది. పెళ్లి మండపంలో రవి మొదటిసారి సుగుణను చూశాడు. అంతవరకు సుగుణ ఫోటో కూడా చూడని రవి ఆమె రూపాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన కలల రాకుమారి ఇలా ఉంటుందని అతను ఊహించలేదు. పెళ్లి తర్వాత అసలు కష్టాలు మొదలయ్యాయి. బయటకు వెళ్ళినప్పుడు ఇరుగుపొరుగువారు సుగుణ లావు గురించి వెక్కిరిస్తూ ఉండేవారు. ఆ మాటలు విన్న రవికి చాలా అవమానంగా అనిపించేది. ఆ కోపాన్ని అతను సుగుణమీద చూపిస్తూ ప్రతిరోజూ గొడవపడేవాడు. నీవల్లే నాకు అందరిలో తలవంపులు వస్తున్నాయి అంటూ రవికేకలు వేసేవాడు. సుగుణ మౌనంగా ఏడుస్తూ కూర్చునేది. తన ఇష్టమైన ఆహారం తినాలన్నా ఆమెకు భయం వేయడం మొదలైంది. రవి మాటలు ఆమె మనసును తీవ్రంగా గాయపరిచాయి. సుగుణ అత్తగారు శాంత చాలా మంచి మనిషి. ఆమె తన కోడలి బాధను గమనించింది. ఒకరోజు సుగుణ దగ్గరకు వెళ్ళి, అమ్మాయి, లోకం మాటల కోసం కాకపోయినా నీ ఆరోగ్యం కోసం నువ్వు మారాలి. నేను నీకు తోడుగా ఉంటాను అని ధైర్యం చెప్పింది. శాంత పర్యవేక్షణలో సుగుణ కఠినమైన డైట్ మరియు వ్యాయామం మొదలుపెట్టింది. శాంత కూడా ఆమెతో కలిసి ప్రతిరోజు యోగా చేసేది. సుగుణ పట్టుదలతో శ్రమించింది. క్రమంగా ఆమెలో మార్పు రావడం మొదలైంది. కొన్ని నెలల తర్వాత సుగుణ పూర్తిగా మారిపోయింది. ఆమె సన్నగా చాలా ఆకర్షణీయంగా తయారైంది. ఒక విందుకు సిద్ధమైన సుగుణను చూసి రవి కళ్ళు నమ్మలేకపోయాడు. ఆమె అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు మరియు పొగడటం మొదలుపెట్టారు. అందరూ పొగుడుతుంటే రవి గర్వంగా ఫీలయ్యాడు. అప్పుడు సుగుణ అందరి ముందు రవితో ఇలా అంది, నేను మారడానికి కారణం నీ విమర్శలు కాదు, అత్తయ్యగారి ప్రేమ. ఇప్పటికైనా ఇతరుల మాటలకు లొంగిపోకుండా నీ సొంత ఆలోచనతో మనుషులను ప్రేమించడం నేర్చుకో. నీతి: ఇతరుల అభిప్రాయాల కోసం కాకుండా మన ఆత్మవిశ్వాసం కోసం మనం మారాలి. బాహ్య సౌందర్యం కన్నా మనోబలం మిన్న.